మీకు తెలుసా మన కంట్రీలో ప్రతి 4 నిమిషాలకి ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుందని? అవునండి, బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మన కంట్రీలో ఉన్న ఆడవాళ్ళలో నెంబర్ 1 క్యాన్సర్. అండ్ ఈ అక్టోబర్ నెల బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ సందర్భంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ దీన్ని ఎలా ఎర్లీగా డిటెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ మోనికా, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్ అనేది మన కంట్రీలో ఉన్న ఆడవాళ్ళలో 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు పీక్ అవుతూ 65 ఇయర్స్ వరకు కూడా కనిపిస్తుందండి. ఇది వెస్ట్రన్ పాపులేషన్తో పోలిస్తే దాదాపుగా 10 సంవత్సరాలు ఎర్లీగా. అండ్ రేర్గా 1% ఆఫ్ ఆల్ ద బ్రెస్ట్ క్యాన్సర్స్ మగవాళ్ళలో కూడా మనం చూడొచ్చు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఎవరిలో కనిపిస్తుంది? 5 to 10% ఆఫ్ ద కేసెస్ జెనెటిక్ కాజెస్ ఉంటాయండి. అంటే రక్త సంబంధీకుల్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా లైఫ్ స్టైల్ కాజెస్ అండ్ హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే ఎక్కువ బరువు ఉండడము, స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అలవాటు ఉండడము, డైట్లో కొంచెం ఎక్కువగా ఫ్యాట్స్ కానీ రెడ్ మీట్ కానీ ఉండడం కూడా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ని కొంచెం పెంచుతుంది. అలాగే చాలా తక్కువ ఏజ్లోనే పీరియడ్స్ స్టార్ట్ అవ్వడం కానీ, లేదా చాలా ఏజ్ వరకు కూడా పీరియడ్స్ కంటిన్యూ అవుతుండడము, పిల్లలు లేకపోవడము, బ్రెస్ట్ ఫీడ్ చేయకపోవడము లాంటి హార్మోనల్ ఫ్యాక్టర్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ని పెంచుతాయి. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి మన దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి మ్యామోగ్రామ్, అంటే బ్రెస్ట్ యొక్క ఎక్స్రే. ఇది 40 to 45 ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరిలో ఇయర్లీ చేయాల్సిన ఎక్స్రే. అండ్ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో, అంటే ఇంతకుముందుకు వాళ్ళకే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా, చిన్నతనంలో చెస్ట్కి రేడియేషన్ ఎక్స్పోజర్ ఉన్నా, వీళ్ళకి ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఒకవేళ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగినట్టయితే 90 to 100% ఆఫ్ కేసెస్లో మనం బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చండి. అండ్ మనం మన ఇంట్లోనే కూర్చొని మన బ్రెస్ట్ని ఎలా ఎగ్జామిన్ చేసుకోవాలి, అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి అనేది నేను ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.